Hello, good evening. Next class, continuation. 18th question అండి. Consider the linear space x equal to what? ఇది యాక్చువల్ వచ్చేసరికి ఏంటంటే ఫంక్షనల్ అనాలిసిస్ అండ్ రియల్ అనాలిసిస్ యొక్క అడ్వాన్స్ టాపిక్. x ఈక్వల్ టు ఈ స్పేస్ ఏమి ఇచ్చాడంటే సిఆ క్లోజ్డ్ ఇంటర్వల్ జీ కామా 0 కామా సి అంటే ది సెట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్. సెట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్. సో ఇక్కడ నార్మ్ అనేది ఎలా డిఫైన్ చేశారంటే నార్మ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సుప్రీమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే మనం తీసుకునే ఏ ఫంక్షన్ అయినా సరే నార్మ్ కంటే ది మ్యాక్సిమం ఈజ్ నార్మ్ ఎఫ్. ఓకే, ఇప్పుడు మొదటగా ఎఫ్ ఎలా డిఫైన్ చేశాడు? ఎఫ్ ఈజ్ బిలాంగ్స్ టు స్పేస్ ఎక్స్ సో దట్ ఎఫ్ ఆఫ్ 1/2 అనేది ఏమన్నాడు? 0 అన్నాడు. ఎఫ్ ఆఫ్ 1/2 అనేది 0 అన్నాడు. ఇక్కడ ఎఫ్ అనేది స్పేస్ ఎక్స్ లో ఉంది కాబట్టి ఏమవుతుందండి? కంటిన్యూస్ అవుతుంది. సో కంటిన్యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం జనరల్ గా ఏం తీసుకోవాలంటే టోపాలజీలో కంటిన్యూస్ డెఫినేషన్ తీసుకోవాలి. టోపాలజీలో కంటిన్యూస్ డెఫినేషన్ అంటే ఎవ్రీ ఇన్వర్స్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈజ్ ఓపెన్. ఎవ్రీ ఇన్వర్స్ ఇమేజ్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈజ్ ఓపెన్ అంటే ఫంక్షన్ అనేది డొమైన్ కోడొమైన్ కదండి. ఇక్కడ ఇన్వర్స్ ఇమేజ్ అంటే ఇక్కడ ఓపెన్ సెట్ ఏదైనా తీసుకుంటే దట్ మస్ట్ బి ఓపెన్ ఇయర్. ఇన్వర్స్ ఇమేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఆర్ ఎవ్రీ క్లోజ్డ్ సెట్ ఇన్ ది ఇన్వర్స్ ఇమేజ్ ఆఫ్ క్లోజ్డ్ సెట్ ఈజ్ క్లోజ్డ్ అంటే ఇక్కడ క్లోజ్డ్ అయితే ఇన్వర్స్ ఇమేజ్ అనేది ఇక్కడ కూడా ఏమవ్వాలి? క్లోజ్డ్ అవ్వాలి. బికాజ్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి. ఎఫ్ అనేది ఏంటి? ఇక్కడ కంటిన్యూస్ ఫంక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది. ఇన్వర్స్ ఇమేజ్ ఆఫ్ ఓపెన్ సెట్ ఈజ్ ఓపెన్, ఇన్వర్స్ ఇమేజ్ ఆఫ్ క్లోజ్డ్ సెట్ ఈజ్ క్లోజ్డ్. సో మనకి ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఎఫ్ 1/2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 అనేది ఏమవుతుందండి? ఇమేజ్ అవుతుంది. 0 అనేది ఏమవుతుంది? ఇమేజ్ సెట్ 0. సో 0 అనేది సింగిల్టన్ సెట్ కాబట్టి సింగిల్టన్ సెట్స్ అనేవి ఏంటంటే క్లోజ్డ్ సెట్స్. 0 అనేది ఏంటి? క్లోజ్డ్. అండ్ ఇక్కడ ఇచ్చిన ఎఫ్ అనేది ఏంటి? కంటిన్యూస్ ఫంక్షన్. సో అంటే 1/2 మ్యాప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండే సెట్ ఏమవుతుంది? క్లోజ్డ్ సెట్ అవుతుంది. ఎంప్లాయీస్ ఇచ్చిన కలెక్షన్ ప్రతి కలెక్షన్ కూడా ఏమవుతుంది? క్లోజ్డ్ కలెక్షన్ అవుతుంది. సో ఎఫ్ ఈజ్ క్లోజ్డ్. నౌ వాట్ అబౌట్ దిస్? g of 1/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 కాకూడదు. 0 కాకూడదు అంటే దాని అర్థం ఏంటి? 0 తీసేసి మిగతావన్నీ అంటే r మైనస్ 0. r మైనస్ 0. 0 అనేది ఏంటండి? క్లోజ్డ్. సో ద కాంప్లిమెంట్ ఆఫ్ 0 ఏమవుతుంది? ఓపెన్ సెట్ అవుతుంది. r మైనస్ 0 ఏమవుతుంది? ఓపెన్ సెట్. సో ఇక్కడ r మైనస్ 0 అనేది ఏమవుతుంది? ఓపెన్ సెట్ అవుతుంది. సో మనకి ఏమి ఇచ్చాడు? ఫంక్షన్ అనేది g belongs to capital X such that g of 1/2 is not equal to 0. సో ఇక్కడ మ్యాప్ అయ్యే ప్రతిది కూడా ఇమేజెస్ ఎలా ఉన్నాయి? ఓపెన్ సెట్స్ అవుతున్నాయి. సో ఇన్వర్స్ ఇమేజ్ ఏమవుతుందండి? ది సెట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ అనేవి ఓపెన్ సెట్స్ అవుతాయి. బికాజ్ g అనేది కంటిన్యూస్ ఫంక్షన్. సో క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Nineteenth one, an integrating factor for the differential equation. Integrating factor for the differential equation ఇచ్చాడు. ఇది డిఈకి రిలేటెడ్ గా. సో మనం ఇది జనరల్ గా ఈజీ చేయొచ్చు బై ఇన్స్పెక్షన్ మెథడ్ అనుకుంటా. y dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ y మైనస్ ఎక్స్ జస్ట్ మల్టిపుల్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. y dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ y dy మైనస్ x dy ఈక్వల్ టు 0. సో ఏమవుతున్నప్పుడు x dy మైనస్ y dx ఈజ్ ఈక్వల్ టు
x square y dy. So what should be the multiplier here? x square only. x square ని ఇక్కడ తీసుకొని వస్తే మనకి ఇది ఎలా వస్తుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ y by x కింద ఫామ్ అవుతుంది. ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ y square by 2 కింద ఫామ్ అవుతుంది. సో మనకు వస్తుంది కాబట్టి x square అనేది ఇక్కడ ఏమవుతుంది? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో 1 by x square is the solution for this problem. Somewhere it has okay, now this okay. For the differential equation ఏమి ఇచ్చారండి? differential equation y double dash minus x square y dash minus xy equal to 0 equivalent first order equation. ఫస్ట్ ఆర్డర్ లోకి మార్చమన్నారు. సో మనం ఫస్ట్ ఆర్డర్ లోకి మార్చాలంటే ఇది లైక్ p ఫార్మేషన్ అండి. p is equal to dy by dx అనుకుని చేస్తాం కదండి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో బట్ ఇక్కడ dy by dx is equal p ఇవ్వకుండా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏమి ఇచ్చాడు? z ఇచ్చాడు. సో డైరెక్ట్ గా మనం చూస్ చేసుకుంటే బి ఆప్షన్ చూడండి. dy by dx ఏం తీసుకున్నా z implies d square y by dx square ఏమవుతుంది? డబుల్ డెరివేటివ్ అనేది dz by dx అవుతుంది. z by dx అంటే ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది? dz by dx minus x square z minus xy equal to 0 అంటే dz by dx అనేది ఏమవుతుంది? ఇవి పాజిటివ్ ఇటు వెళ్తే పాజిటివ్ x square z plus xy. వెరీ ఈజీ ప్రాబ్లం అండి ఇది. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐగెన్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ స్టర్మ్ లియోవిల్లే ప్రాబ్లమ్స్. ఇది స్టర్మ్ లియోవిల్లే ప్రాబ్లమ్స్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోనే వస్తాయి. దీంట్లో ఏం చేయాలంటే x డబుల్ డాష్ ప్లస్ ఆల్ఫా x ఈక్వల్ టు 0. దీనికి ఆల్ఫా అనేది ఏమవుతుంది? ఫస్ట్ అండ్ సెట్ గా లాంబ్డా స్క్వేర్ అవుతుంది. స్టర్మ్ లియోవిల్లే ప్రాబ్లమ్ లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్. సో దీనికి మనకి జనరల్ గా తీసుకుంటే ఎలా రూట్స్ వస్తాయి? ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ చేస్తే x of t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? a ఇంటూ కాస్ లాంబ్డా t ప్లస్ b ఇంటూ సైన్ లాంబ్డా t. మనం ఆల్రెడీ ఇవన్నీ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీనికి ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేస్తే సరిపోతుంది. x ఆఫ్ 0 అంటే t బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏది 0 అవుతుంది? ఇది 0 అవుతుంది కాబట్టి ఏ వాల్యూ అనేది 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ x ఆఫ్ 1 ఈక్వల్ టు 0. x ఆఫ్ 1 అంటే t బదులు 1 వేయాలి. ఏ అనేది ఆల్రెడీ 0 కాబట్టి t బదులు 1 వేస్తే ఏమొస్తుంది? సైన్ లాంబ్డా వస్తుంది. సైన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే లాంబ్డా ఎంత అవ్వాలి? n పై అవ్వాలి. సైన్ ఎప్పుడు 0 అవుతుందండి? ద మల్టిపుల్స్ ఆఫ్ n పై. ఓకే, సో n పై అంటే ఇక్కడ మనం తీసుకుంటే n పై అనేది ఫార్మేషన్ ఎక్కడ దొరుకుతుంది మనకి? 2n+1 ఇంటూ పై t కింద దొరుకుతుంది, మరి ఇంకెక్కడ దొరకదు. ఓకే, సో దిస్ విల్ బి ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్. సబ్స్టిట్యూట్ చేసుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? a ఇంటూ a 0 కదా, b ఇంటూ సంథింగ్ సైన్ n పై t అనేది లేదు కాబట్టి 2n+1 ఇంటూ పై t. ఓకే, మనం చెక్ చేసుకోవడమే ప్రాబ్లమ్స్ అనేవి. డి అనేది చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం టైము అండ్ అటెన్షన్ అనేది అవసరం. క్విక్ కూడా వస్తాయి అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చాలా వచ్చేస్తాయండి. ఇది వచ్చేసరికి ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ వేరియబుల్స్. దీనికి ఎలా చేస్తారంటే
ఆయిలర్స్ లెగ్రాంజెస్ ఈక్వేషన్ తీసుకొని చేస్తారు జనరల్ గా. కాకపోతే అది చేసేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్. కాకపోతే మీకు ఆయిలర్స్ లెగ్రాంజెస్ ఈక్వేషన్ ఒకసారి రిమైండ్ చేయడానికి చెప్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డాష్ ఉండేటప్పుడు దీనికి ఆయిలర్స్ లెగ్రాంజెస్ ఈక్వేషన్ ఏంటంటే dy dx ఆఫ్ డో ఎఫ్ బై డో వై డాష్ మైనస్ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 0. ఇది మనకి ఆయిలర్ లెగ్రాంజెస్ ఈక్వేషన్. మనకి దీన్ని ఏమనుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డాష్ ఇచ్చేటప్పుడు ఇలా చేస్తాం మనం. సో దీన్ని బట్టి మనం సొల్యూషన్స్ అనే వైకి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ సమ్టైమ్స్ వీ కెన్ డూ ఈజీలీ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత రావాలండి? 0 రావాలి. సో y అనేది 0, x అనేది 0 వేస్తే 0 మైనస్ 1 అంటే -1 వస్తుంది. సో ఆన్సర్ రాంగ్. ఇక్కడ చూసుకుంటే +1 వస్తుంది. ఆన్సర్ రాంగ్. ఇక్కడ తీసుకుంటే 0 వస్తుంది. ఇక్కడ కూడా 0 వస్తుంది. బట్ y x ఎంత తీసుకోవాలి? x ఈక్వల్ టు 4 తీసుకోండి. x ఈక్వల్ టు 4 తీసుకుంటే ఎక్కడ సాటిస్ఫై అవుతుంది చూద్దాం. 4 is equal to 1/4 into 2 into 4 square. ఓకే, 2 into 4 square అంటే 16 plus 4, 32 plus 4, 36. Wait a minute. Y of 4 means 16 2 is 32. 32 plus 4, 36 by 4 equal to 9. ఇక్కడ ఎంత వస్తుందండి? 1/4 into 16 minus 4, 12/4 అంటే 3 వస్తుంది. సో ఆన్సర్ విల్ బి y is equal to 1/4 into x square minus 4. D is the correct answer. Okay. Thank you one and all. Closing this session. Have a nice day.